పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయి బ్రో? చాలా మాస్ లుక్తో వస్తున్నాడు పెద్ది. ఈసారి ఖచ్చితంగా బుచ్చిబాబు ఒక మార్క్ అయితే ఇవ్వబోతున్నారు. RC16 ఒక ఊపు ఊపిపోతున్నాడు రామ్ చరణ్. అందరూ కూడా ఈ పెద్ది గ్లిమ్సీ చూశాక నిజంగా ఎప్పుడు రా బాబు, ఎప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి రా బాబు అన్నట్టుగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ గ్లిమ్సీ అని చెప్పాలి. గ్లిమ్సీ ఒక్క లైన్, ఒక డైలాగ్ లైన్తో వచ్చాడు భయ్య. ఎవరి కిందో చేయడానికి, ఏదోలాగా బతికేయడానికి ఈ ఎంత పెద్ద బతుకు అవసరమా? మనం ఈ నేల మీదకి వచ్చిందే మనకు నచ్చినట్టు బతకడానికే, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందా ఏంటి అన్నట్టుగా డైలాగ్ సెన్స్ అయితే నిజంగా అద్భుతం అని చెప్పాలి. నిజంగా బుచ్చిబాబుకి దండేసి దండం పెట్టచ్చు ఈ డైలాగ్ రాసినందుకు. నిజంగా ఒక్క డైలాగ్తో చెప్తున్నా పెద్ద ఏ లెవెల్లో హిట్ కాబోతుందో, ఏ లెవెల్లో ఆడియన్స్కి రీచ్ అవ్వబోతుందో ఖచ్చితంగా ఈ ఒక్క డైలాగ్ సెన్స్ చాలు. రామ్ చరణ్కి ఆ మాస్ లుక్ కూడా భలే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అందులోకి లాస్ట్లో కొట్టే షాట్ ఉంది చూడు, క్రికెట్ షాట్. నిజంగా ఈ IPL సీజన్లో ఎవరైనా ఒక్కరన్నా ఆ షాట్ ట్రై చేస్తే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది భయ్య. నిజంగా అలాంటి మాస్ షాట్కి నిజంగా హెలికాప్టర్ షాట్ కూడా పనిచేయదు. ధోని అన్న హెలికాప్టర్ షాట్ కూడా పనిచేయదు. ఆ రకంగా అయితే బుచ్చిబాబు అయితే చూపించాడు. షాట్ చాలా బాగా చూపించాడు. అదొకటే కాదు, ఆ ట్రాక్టర్ బెంచ్ దూకే సీన్ అయినా కానీ, ఆ వడ్ల బత్తాన్ని చీల్చుకొని వచ్చే సీన్ అయినా కానీ, అవన్నీ కూడా ఒక రేంజ్ ఎలివేషన్స్. అందులోకి మనకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ గారు వాయించేశాడు. అసలు నిజంగా చెప్పాలంటే మోత మోగించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశాడు. నిజంగా జాన్వీ కపూర్ గారు ఈ సినిమాతో ఇంకా హైలైట్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ NTR గారితో కొంచెం హైలైట్ అయినా కానీ ఈ సినిమాతో బీభత్సమైన హైలైట్ క్రియేట్ అవుద్ది. ఖచ్చితంగా జాన్వీ కపూర్కి ఓ మంచి హిట్ అయితే పెద్ది నుంచి 6 కొడతాడా ఈసారి రామ్ చరణ్ అన్న? 6 కొడతాడో క్యాచ్ ఎవడో పట్టలేడు. ఆ రకంలో సీన్ అయితే డిజైన్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. ఆ మాస్, ఆ షాట్ అనేది ఎవడి వల్ల కాదు, కానీ ఒక్కసారైనా నాకు ట్రై చేయాలనిపిస్తుంది. ఈ గ్లిమ్సీ చూసిన తర్వాత ఒక్కసారైనా గ్రౌండ్లో ఆ షాట్ కొట్టాలని ఆశగా ఉంది నాకు. ఆ షాట్ కొట్టాలి, ఆ క్యాచ్ బుచ్చిబాబే పట్టాలి. ఓకే, రామ్ చరణ్ చూస్తే ఎలా అనిపించింది? మాస్ లుక్ మామూలుగా లేదు. అందరూ కూడా ప్రతి ఒక్కడు పుష్ప 2కి కంపేర్ చేసి చూస్తున్నారు. పుష్ప 2కి దీనికి సంబంధం లేదు, అర్థమైందా? బుచ్చిబాబు తలుచుకుంటే ఇంకో పుష్పాన్ని కూడా క్రియేట్ చేస్తాడు. అదే మన పెద్ది. ఆల్రెడీ రామ్ చరణ్ గారిని క్రియేట్ చేసి దాంట్లో ఒక మాస్ లుక్ని ఎలివేట్ చేసి అందరి ముందుకి గ్లిమ్సీతో వచ్చేసాడు. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయింది ఇది. అందరూ కూడా ఈగల్ని వెయిట్ చేస్తున్నారు. ఇంకా సినిమా ఎప్పుడు అని ఆకలితో వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా రికార్డులన్నీ తుడిచిపెట్టిపోద్ది.